ప్రజాగళం పీడ్స్ ప్రజల గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు తిరువూరు చుట్టుపక్కల గ్రావెల్ తోలుకుంటున్నారు, ఇసుక తోలుకుంటున్నారు, మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం 10 గంటలకి తిరువూరు నడిబొడ్డునున్న ఈ బోసుబొమ్మ సెంటర్లో బహిరంగ చర్చకు రండి. ప్రతి సవాల్కు బహిరంగ చర్చలకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులతో అడ్డగించిన కొలుకుపుడి అంటున్న వైసీపీ నాయకులు. సౌందాస్ గారు ఆ పార్టీ ఉన్నప్పుడు మా మీద రక్షణ నిధి గారి మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇద్దరిని ఇళ్ల దగ్గర ప్రొటెక్ట్ చేసి ఆపారు పోలీసు వారు. మేము అధికారం ఉన్నాం ఆ రోజు. ఎవరింటి దగ్గర వాళ్ళని ఆపారు, ఎవరు భోజనం సెంటర్ రానియలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఆయన భోజనం సెంటర్లో మీరు రాబట్టడం కారణం ఏంటి? అధికార పార్టీ అయినా ఆ రోజు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తే పోలీసు వారు మేము అక్కడ ఆగిపోయాం, మేము పార్టీ ఆఫీస్లో ఆగిపోయాం, రాలి అక్కడికి. మరి అలాంటప్పుడు ఆయన్ని కూడా అక్కడే మీరు ప్రొటెక్ట్ చేస్తే పోయేది కదా, ఆయన ఇంటి దగ్గరే. అది బాధ్యత కదా మీది. మా మీద ఎంత బాధ్యత ఉందో వాళ్ళ మీద కూడా మీకు అంతే. చట్టం అనేది అందరికీ ఒకటే కండి, చట్టం అనేది అందరికీ ఒకటే కదా. మరి ఆ రోజు మేము అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేశారు, మరి ఈ రోజు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎక్కడ ప్రొడక్ట్ చేస్తే అందరూ శాంతి భద్రతలు కలుపుకున్నారు కదా. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసి ఆయన అక్కడ పర్మిషన్ ఇచ్చారు మీరు సార్, ఆయనకి ఛాలెంజ్ చేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు. మరి ఛాలెంజ్ స్వీకరించి మేము వెళ్ళాలి కదా అక్కడికి.